బుద్ధి రావాలని చెప్తాం. ఏం చెప్తామమ్మా? ఏ ప్రయారిటీ అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడు, మేము పొద్దున్న లేవాలి అని మాకు అటెన్షన్ ఎందుకుంది? ధనుర్మాసం, పొద్దున హారతి, తిరుప్పావై, ఓ లక్ష్యం ఉంది కదా. ఇంత పొద్దున్న లేచి ఈ చలికాలంలో స్నానం చేసి హారతికి వెళ్ళాలి, మాకు లక్ష్యం ఉంది. కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళకి కొంచెం ఇంగితం అలాంటివి కూడా ఉండాలి. సినిమా అనేది సరదా, నాట్ ఏ దేశకార్యం. మనకి హీరోలు అంటే నా దృష్టిలో రైతు హీరో, జవాన్ హీరో, సెలవులు లేకుండా పనిచేస్తారే పోలీసులు, వాళ్ళు హీరో. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు, డాక్టర్లు, వీళ్ళు కదా హీరోలు అంటే. అంతేగా దొంగలు నిన్న విన్నాను, ఒక ఆయన చెప్పారు, ముఖ్యమైన ఆయన, ఎర్రచందనం అసలు ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు, చాలా అది మామూలుగా తగలబెట్టదు, అది చాలా ప్రమాదం, దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని చెప్పారు. సో అదంతా శేషాచలం అడవుల్లోంచి వస్తుంది, అదంతా స్వామివారికి సంబంధించింది. దాని మీద మనం పిచ్చి వేషాలు వేయకూడదు. అది ఏవో డైలాగులు, అది 7 కొండల్లో ఉన్నా ఎక్కడున్నా తెచ్చి ఇలాంటివి ఏవో మాట్లాడేడాలు ఇవన్నీ. ఇదంతా మన పైత్యాన సమయం. మనం ఎంతమ్మా, మనం లేకముందు తిరుమల ఉంది, మనం వెళ్ళాక తిరుమల ఉంటుంది. కాబట్టి వినయంతో ఉండాలి అది ఎవరైనా. కాబట్టి ఏదో సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్యాన్స్ అయినా విషయంతో వినయంతో ఏదో నేర్చుకోవాలి జీవితంలో. కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏముంటుందమ్మా, అంత అడవికి వెళ్ళి నేర్చుకోవడం. నేను అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడారు, తెలంగాణ సీఎం చాలా బాగా మాట్లాడారు. నేను విషయం ఏంటంటే ప్రజలు కూడా అవేర్గా ఉండాలి. సినిమా చూడడం అనేది అదేదో అంబులెన్స్లో వెళ్ళాల్సిన పని కాదుగా. సో కాబట్టి సినిమా వాళ్ళు వాళ్ళ వ్యాపారం, నీకేం పని? వాళ్ళ వ్యాపారం. 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలకే కొంటాం మనం, 11 రూపాయలు కొనం కదా. ఆ మాట అతనే చెప్పాడు. అది వాళ్ళకి సంబంధించిన విషయం కదా. నీకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, పండ్లు తింటావా, పాలు తాగుతావా, అది అప్ టు యూ. సేమ్ అలాగే అది కూడా. కాబట్టి జనం మారితే చాలు, అంతా సెట్ అవుతుంది. అంత ఎవరైనా, ఒకళ్ళు రాజైనా ఒకళ్ళు బూజైనా జనాల చేతిలో ఉంది. చూసాము, ఎలక్షన్స్లో చూసాము, సినిమా వాళ్ళలో కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళని చూసాం. కాబట్టి జనాల చేతిలో ఉంది. జనాలు సరిగా ఉంటే అంత సెట్ అయిపోతుంది, వాళ్ళదే ఉంది. కానీ వాళ్ళకి పాపం పిల్లోడు బ్రెయిన్ డెడ్, అంత కిందకి దిగజారిపోయి సినిమాల కోసం కొట్టుకుని చచ్చిపోయి అంత ఉండకూడదు. చచ్చిపో, మీ అమ్మ కోసం చచ్చిపో, మీ నాన్న కోసం చచ్చిపో, దేశం కోసం చచ్చిపో, ధర్మం కోసం చచ్చిపో. సినిమా కోసం మాత్రం చచ్చిపోవద్దు, రెచ్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.